ఆదోనిని జిల్లా చేయాలని కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు శ్రీనివాస్ సర్కిల్లో విద్యార్థి యువజన ప్రజా సంఘాల నాయకులు వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో నారా లోకేష్ ఇదే ప్రాంతంలో పర్యటించి తమ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తానని మాటిచ్చాడని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కన్నెత్తి చూడడం లేదని వాపోయారు. జిల్లాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం దేన్ని ఉద్దేశించడంటే మా పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోనిని జిల్లాగా చేయకుండా ఈ యొక్క పాలకులు చేస్తున్నటువంటి వ్యతిరేక ధోరణిని కూడా మేము ఖండిస్తా ఉన్నాం. తక్షణమే యొక్క పశ్చిమ ప్రాంతీయ అభివృద్ధి వైపు విద్య, వైద్యం, త్రాగు, సాగునీరు, అదేవిధంగా ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి వలసల నివారణ కూడా కట్టడి చేయడానికి ఈ యొక్క ఆదోని జిల్లాతోనే సాధ్యం. ఈ యొక్క ఆదోని ప్రకటించేంత వరకు కూడా మేము దశలవారీగా ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ఈ యొక్క ఆదోని ప్రకటించడంలో మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే సీఎం చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క కుమారుడు పశ్చిమ ప్రాంతంలో యువకుల పాదయాత్ర పేరుతో పశ్చిమ ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు ఈ యొక్క పశ్చిమ ప్రాంత సమస్యలు నాకు కన్నీళ్ళు తెస్తా ఉన్నాయి. కాబట్టి నా మనసు చలించిపోయింది. ఈ యొక్క పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు గద్దెనెక్కి ఈరోజు ఎక్కడున్నారని చెప్పేసి మేము ఒక్కడే డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదోని జిల్లాగా ప్రకటించాలి. ప్రకటించకపోతే భవిష్యత్తులో స్థానిక ఎన్నికల్లో కూడా మన సత్తా ఏంటో చూపిస్తాం.